ఏంది? అవును మరి టైర్లో గాలి తీద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకనంటే మధ్య బండి అడిగితే ఇస్తలేడు నాకు అస్సలు. ఆయన వచ్చి అమ్మ నాక లెక్క పెడతాడు. టైర్లో గాలి తీస్తున్నా చూడండి గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈనాడు అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇది ఎవరో తెలుసుగా, ఎన్నోడినా ఎట్రా ఇగో ఈయన మా కాక తెలుసు కదా. ఈయనతో పాటు ఇంకోటి ఉంటాం, ముగ్గురం ఉంటాం కదా. ముగ్గురిలో ఒక బండి ఆయనది, బండి థర్డ్ పర్సన్ బండి. ఇప్పుడు ఏంటంటే ఈ బండ్లకు టైర్లకు గాలి తీద్దామని ప్లాన్ చేసుకున్నా. అవును మరి టైర్లో గాలి తీద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకనంటే మధ్య బండి అడిగితే ఇస్తలేడు నాకు అస్సలు. ఆయన వచ్చి అమ్మ నాక లెక్క పెడతాడు. ఆయన ఏమన్నా నాకు సంబంధమే లేదు. నేను చూసుకుంటా కాక, నువ్వు కళ్ళ పక్కన నువ్వేం చూసుకునేది? నువ్వు నా పక్కన ఉంటావా? నాకు సంబంధం లేదు. ఉంటా, నన్ను దింగితే నాకు సంబంధం లేదు, నువ్వే మాట్లాడు. సరే నన్ను రియాక్ట్ అయినా అనుకో, నువ్వే బాధతుంది. నేనే చూసుకుంటా కాక. ఎందుకనంటే నాకు బండి అడిగితే ఇస్తలేడు. ఇంత కుళ్ళు పెట్టుకున్నాయింది. నాకు బండి అడిగితే ఇస్తలేడు అని చెప్పేసి టైర్లో గాలి చేస్తున్నా చూడండి గైస్. టైర్లో గాలి తీస్తున్నా. తీసినాక ఫోన్ చేసి పిలుస్తా, అలా ఏందన్నా పిచ్చిగా పట్టింది, ఆ టైర్లో గాలి తీసుకున్నావు ఏందని చెప్పేసి తిడతా. అంటే మొత్తం తీయను, ఎందుకంటే బండి దోపాలంటే పందిలాగా ఉంటుంది బండి 220, సగం తీస్తా. అన్న ఏందన్నా మొత్తం దిగిపోయిందని చెప్పేసి అని అంట. తర్వాత నేను అన్న రియాక్షన్ ఎట్లుంటారో, తిడతారా ఏమంటారో చూద్దాం. ఫస్ట్ మనం నల్లి ఇప్పుదాం. ఎప్పుడు బండి అడిగినా బండి ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు అసలు. బండి నా పని ఎందుకైతుంది కాక, నువ్వు గమ్ముతున్నావు. అరే పుల్ల చెప్పు, కట్టపుల్ల చెప్పు. ఎందుకు కట్టపుల్ల తెచ్చింది నేనే అని చెప్తావా? చెప్పా గిట్లా ఉంది. ఈయన ఎంత డర్ ఉన్నాడు తెలుసా, మొత్తం మస్తు భయపడుతున్నా. అవు కాక, అరే ఏమని అంటే నేను చూసుకుంటా కాక, డోంట్ వరీ, నేనున్నా కదా. సౌండ్కి బయటకు వస్తాడేమో, అదే అర్థమవుతుంది. సౌండ్ బయటకు వస్తాడా అనుకుంటున్నా, కానీ మెల్లగా తీస్తున్నా. వస్తాడేమో, మస్తు భయం అవుతుంది. వచ్చింది అనుకో మళ్ళా ఆయన ఆఫీస్కి పోయిందో లేదో తెలియదు. ఈరోజు ఆఫీసు పుసుకున్న ఆఫీస్ ఉందని చెప్పేసి తిట్టిండు అనుకో, పెద్ద పంచాయతీ. ఏమంటాడో ఏమో అసలు. మధ్యలో ఆంటీ వచ్చింది, సౌండ్కి కవర్ చేయడానికి సై కవర్ చేస్తుంది ఆంటీకి నాకు. ఆంటీ తొందరగా ఆంటీ. అయ్యా మొత్తం దిగిపోతుంది తొందరగా, పోతున్నవా పిల్ల పోతున్నవా, పొడిసేటి పొద్దులే పోతున్నవా, రంగుల చీరనే. అయ్యా మొత్తం గాలంతా పోయింది, అందరు పర్సన్ అవుతారు మొత్తం. కాదు ఎంత దింపినా దిగుతలేదు అసలు. ఇది అర్థమవుతలేదు నాకు అసలు. గాలి ఇది ఇంతేనా ఎందుకు అర్థం కాకుంటుంది. సో గైస్ ఫైనల్గా అయితే మొత్తం గాలి మొత్తం తీసి పడేసిన. ఏమైంది గుండెలో ఎట్లుంటుందో తెలియదు. ఫోన్ చేస్తా అన్నా, ఇడున్నావు అన్నని ఫోన్ చేస్తా.
రైడ్ అయిపోయింది మొత్తానికి అయితే. గాలి తీసేసినాం సార్. ఫోన్ కాక ఫోన్ చేసి దెంగే నా నలకలు వేసాడు మళ్ళా. ఫోన్ చేసి దెంగే నా నలకలు వేసాడు మళ్ళా. ఫోన్ చేసి నలకలు చేసుకో. అరే ఇళ్ళకెళ్ళి 2 రావు కాక, నీకు ఎందుకు నువ్వు ఇయ్యి. ఇదిగో ముందే చెప్తున్నా, ఆయన ఏం దెంగినా నాకు సంబంధం లేదు. సరే కాక ఏమన్నా నేను చూసుకుంటా కదా, నీకెందుకు అదంతా. ఏముంటుంది అన్నది నా దాంట్లో అయితే పబ్జి బ్రౌన్ ఉంటుంది. ఆయన గేమ్స్ అవి ఆడతాడు. ఏం గేమ్ ఆడతానంటే ఆ గేమ్ అన్నకే తెలుసు. ఏది సమేత్ గాలికు ఏ కంపని గుద్దలు ధరించుకోండి. గాలికు ఏ కంపని గుద్దలు ధరించుకోండి. ఏ తల్లి కన్నాదో పొర్రా పొర్రా పొర్రగా ఏం కాదులే కానీ నార్మల్గా అయితే కూర్చున్నాము, ఏం డౌట్ రాకుండా. డౌట్ వచ్చిందనుకో మళ్ళీ పెద్ద పంచాయతీ. కూర్చోక అసలు మొత్తం పోయిందా గాలి అసలు అది? అదే అసలు ట్యూబ్లెస్ ఇంతగానో అసలు ట్యూబ్లెస్ టైర్ అసలు మొత్తం దిగుతూనే లేదు అసలు. అర్థమై బాత్రూమ్ ఎందుకు పోతాడు? ట్యూబ్లెస్ ఏమో అసలు మొత్తం అసలు పంచర్ అయినట్టుగా అనిపిస్తలేదు నాకైతే. మీకైతే ఫ్రేమ్లో ఎట్లా కనిపిస్తుంది నాకైతే అర్థమవుతలేదు, కానీ పంచర్ అయినట్టు అనిపిస్తలేదు. రాని ఫస్ట్ వచ్చినాకైతే ఎట్లుంటాడో ఏమంటాడో ఫస్ట్ రియాక్షన్ చూడాలి ఫస్ట్. ఫోన్ లేపుతలేమన్నా గేమ్ అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. అన్నయ్య వచ్చినాడు. మాడితే అరే నార్మల్గా మేము ఇద్దరం వీడియో కొడదాం తీద్దాం దా అంటే వస్తూనే లేదు అసలు మనిషి. వీడియో కొడుతుర్రు ఏదో ఒకటి వీడియో చాలా రోజులు అయింది కదా ఏ లేక అని చెప్పేసానంటే వీడియో తీద్దామంటే వీడియో వస్తలేడు. ఏమైంది ఏమో మరి ఆయనకే తెలియాలి. గట్టి చెప్పు. గేమ్ అయిపోయింది అనేది లేదన్నా ఏం చేయాలి అర్థమవుతలే. నడవన్నట పోదాము, నా ఏడను పోదాం నా నడువు. అయినా చూడు ఎట్లా వేస్తున్నావు ముఖం నాది. అయ్యా దారి ఇక్కడ తిని పోదాం. ముగ్గురం ఉందా? ముగ్గురం ఉందా? నువ్వు ఎట్లా వీడియో వద్దంటున్నావు? అరే కొంచెం పైన వీడియో అది స్టార్ట్ చేసి లోపల పెట్టేశారు సన్న నడు. ఆ సందులో బండి కావాలి, చాయ్ బండి కావాలి, నడుచుకుంటే పోదా కాదా? మా బండి ఉంది, మేము పోతాం కాక. నడుచుకుంటే పోదాం పా, బండి మీద తిప్పు బండి ముందుకెళ్ళి. ఏం నిలబడి చూస్తే ఇద్దరు చాతగానప్పుడు తీయొద్దు బండి. ఇసంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? చాతగానప్పుడు బండి తీయొద్దు. శాతగాని అంటారు. కాదు మస్తు ఆట బండి నడుపుతా అంటావు. ఏం బండి నడుపుతావు అన్నావు నిజంగా?
బుల్లెట్ బండికి వచ్చేటప్పా గుడు 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 కని అందాల దుయ్యానే చూపిటప్పా చిక్కు చిక్కు మరి బండి గుంజనికే తెలియదు నువ్వు. బండి గుంజనికంటే బండి నడపడానికి రాదనుకుంటావు నాకేమన్నా. ఆ పంచర్ ఎందుకు తెలియదు ఏం తెలియదు మరి బండి నడుపుతాను. అవునా బండి గుంజుతున్నానో తెలియదు. ఎందుకు ఎప్పుడు నడపలేదు నేను. నడపడానికి రాదనుకుంటున్నాను. ఆ పంచర్ అయినాక చాయ్ అంటారు నువ్వు. ఏంది నాకేం అవసరం? మరి చాయ్ 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 అన్నావు ఇప్పుడు నాకు చాయ్ పంచర్ అయినా అడుగుతున్నా. ఏడికని దుప్పుకుంటావు దీన్ని ఇలా. నీ ఫోన్లో పంచర్ అయినా బండి నీడా తీసుకోతాము. ఏడాకపోతుంది అన్న. నేను నడపలేనన్నా. నేను నడపలేనన్నా. పంచర్ అయిందని నాకు ఇచ్చి నువ్వు నడపంటే నీడే నడుపుతుందాన్ని. పైసలు నువ్వు మంచిగా ఉన్నావు. పంచర్ అయిందని నాకు ఇచ్చి పంచర్ అయిందంట నువ్వు. చూడనికైతే బండి బాగానే ఉంటుంది. చెప్పు నడవన్నా పోదాము. పంచర్ ఏంది ఎట్లా చేసి మరి రాత్రి 7 కిలో వచ్చినావు నువ్వు పంచర్ అయ్యేటట్టు. ఏడికెళ్ళి పోయిచ్చినావు మరి. ఏడికి పంపించినావు నువ్వు. ఏడుకో పంపించినట్టున్నావు మళ్ళా. అంతకన్నా దిగిపోయింది మొత్తం అది. సో గాయ చూడరి అసలు యాక్చువల్గా గాలి తీసినాము పంచర్ అని చెప్పి అనుకుంటాడు. అది పంచర్ కాలే ఏం కాలే. ఆడికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అంటాడు అరే పంచర్ కాలేరా పోయి గాలి తీసిరా అంటాడు. వచ్చినాక రియాక్షన్ చూద్దాం. మాకు ఫోన్ చేసిన వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. వచ్చినాక అడుగుదాం ఏమైందన్న గట్ట పోయిన టైర్ కనీసం ఎన్ని పంచర్లు వేసుకున్నావు ఏం కథ అని అడుగుదాము. ఏమంటాడో తిందాం ఇక. అవి వచ్చిండు తెలియదు నేను చేస్తున్నట్టు వీడియో. బండి నడపదు నువ్వానేనా? అట్లా కాదురా భయ్ బండి నేను అప్పటి నుంచి బండి కింద మీరే ఉన్నారు కింద. నువ్వు యాక్టింగ్ చేయకన్నా. మస్తు చేస్తున్నావు. ఏం కథలు? అవును నీ బండి నువ్వు బండి వేయవు సామాన్యంగా. గాలి తీసిరంట క్లారిటీ చెప్తున్నవాడు మంచిగా. ఎవరు గాలి తీసిరంట? ఎవరు తీసిండో ఇంకా మరి. ఎవరు తీసినాడు? వాడు మీ తమ్ముడు మంచోడు. మీరు మరి ఇంకెవరు కూర్చోరు? అయ్యా గాలి చేసి గాలి సౌండ్ రాదా? చెక్ చేద్దామా? గాలి సౌండ్ వినిపిస్తుందా? చెక్ చేద్దామా మళ్ళా? పైన గాలి సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ వస్తుందంట సార్ రాదా? ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ సౌండ్ వస్తుంది రాదు. ఇప్పుడు ఏం అవసరం లేదు మళ్ళీ తీయకు. మళ్ళీ ఇప్పుడు ఎవరు గాలి కొట్టిస్తాడానికి. అయ్యా అరే గాలి వాళ్ళు తీసి తీయ ముందుగా నువ్వు తీసిన అంటున్నావు. నువ్వు అసలు గాలి ఉంది కదా మరి. ఏడ ఉంది ఇప్పుడు నువ్వు కొట్టించుకున్నావు. నువ్వు అప్పుడే స్టార్ట్ అయిపోతుందా బండి? ఏమో నాకేం తెలుసు. మరి రాత్రి ఎక్కడికి తిరిగి వచ్చినావు మళ్ళా? మొత్తం తిరిగేసి వచ్చిన రాత్రి అంతా తిరిగేసి వస్తే ఏమన్నా ఏడా జంగలల్లో పొంగాలలో పోతాడే మన్నా. మరి జంగల్లో ఏమన్నా ఏడా జంగలల్లో పొంగాలలో పోతాడే మన్నా. మరి జంగల్లో నిన్ను నమ్ముకుంటే అంతే ఇక కిందికెళ్ళి అదే రాడు గుణపం. నిజమే చెప్తున్నావు. సరేలే ఇగో ఒకళ్ళు అసలు ఏదో అనుకుని ఏదో అయింది కానీ ఏదో అనుకున్నా ఏదో అయింది కానీ వీడియో నేను గాలి తీసిన. ఆయన ఏం తీయలేదు నేనే తీసిన అన్న గాలి. అవును మరి రాత్రి బండి అడిగితే ఎందుకు వెళ్ళా మరి నాకు? సై తాగినా రాత్రి లేకుండే మరి పెట్రోల్ వేసుకోని చెప్పిన. అవి ఏదైతే అట్లా ఇస్తుంది తీసుకోపోతుండే కదా నేను. చెప్పలే కదా పెట్రోల్ వేయించుకుంటా చెప్పాల్సిందే. నువ్వు చెప్పాలి. అరే నువ్వు ఇవ్వాల్సింది బండి అయిపోతే ఎట్లా కోసుకొని చేస్తుండే. నల్లి నల్లి ఉంటేనే చేస్తారు ఎవరైనా. నువ్వు నల్లి ఉన్నా నువ్వు చేసినావు. నువ్వే ఉండి నువ్వే చేసినావు. మరి నేను ఒప్పుకుంటే ఆయన ఆయన నోటకెళ్ళి నిజం వస్తా అని చెప్పి ఆయన నోటకెళ్ళి రాలి. మరి ఏం చేస్తావు? నువ్వు చెయ్యవు. నువ్వు ఎందుకు చేస్తావు కానీ చేసే దగ్గర చేస్తావు తెలుసులే. సరే గాయస్ ఓకే. ఈ ఒక వీడియో అనుకుంటే ఇంకోటి అయిపోయింది. అయింది ఒకటి అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలైనది బిస్కెట్ అయిపోయింది.
అంతమించి ఏం లేదు. ఓకే రైట్ మళ్ళా.